అయితే వెనక్కి తగ్గేలా లేదు. ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిన విషయం. ఎందుకంటే సబ్‌స్క్రిప్షన్ పేరుతో అంటే డబ్బులు చెల్లిస్తే మీకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాను. ఎంత కావాలంటే స్క్రీన్ షో చేస్తానని చెప్పడం అనేది చాలా తప్పు. కానీ మీరేం చేయబోతున్నారు? ఇప్పటివరకు పోలీసులు పెద్దగా చర్యలు రావట్లేదు. ఇంకా ఆమె సబ్‌స్క్రైబర్స్ పెరుగుతున్నారు. డబ్బులు చెల్లించి ఆమె అందాలను చూడడానికి విపరీతంగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మీరేం చేయబోతున్నారు? ఒక పక్కన తన సబ్స్క్రైబర్స్ ఏదైతే పెరుగుతున్న నేపథ్యంలో తన యొక్క ఆదాయం నెలకి 14,00,000 నుంచి 15,00,000 వరకు కూడా పెరుగుతుంది. ఈ యొక్క ఇన్కమ్ ఎవరి అకౌంట్‌లోకి జమ అవుతున్నాయి. ఈ అకౌంట్‌లకి జమ అవుతున్నటువంటి అకౌంట్‌లకి ఈ యొక్క అమౌంట్‌కి ఇన్కమ్ ట్యాక్స్ తన యొక్క ట్యాక్స్ రూపంలో ఎంత ప్రభుత్వానికి చెల్లిస్తుంది. ఇది కూడా బయటికి తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా స్పందించాలి. అటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇన్‌ఫ్లుయెన్స్ చేసి ఈ విధంగా విద్యార్థుల నుంచి, యువత నుంచి ఏ విధంగా దోచుకుంటుందో ఈరోజు అసలు తన యొక్క స్కిన్ షోల ద్వారా కాబట్టి దాన్ని ఎంక్వైరీ చేసి అకౌంట్‌లో కూడా బ్లాక్ చేయాలి. ఎందుకంటే అనేక రకాల ఈరోజు చాలామంది స్ప్లిట్ ఆఫ్ అకౌంట్స్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎగ్గొట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దానిపైన కూడా ఎంక్వైరీ చేయాలి. అదే పద్ధతిలో ఏఐఎస్ఎఫ్‌గా మళ్ళీ ఏమన్నా మీరు